హలో స్టూడెంట్స్, మనకు ఏ ఎగ్జామ్ తీసుకున్నా, అది సెంట్రల్ జాబ్స్ తీసుకున్నా, స్టేట్లో తీసుకున్నా, ఇంగ్లీష్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. తెలంగాణలో అయితే గ్రూప్ 2లో కానీ, 3లో కానీ, 4లో కానీ ఇంగ్లీష్ గ్రామర్కి అనేది జనరల్ ఇంగ్లీష్కి మనకు 15 మార్క్స్ నుంచి 20 మార్క్స్ వరకు కవర్ అవుతుంది. అదేవిధంగా గ్రూప్ 4లో అయితే మనకు పేపర్ 2లో సగం రీజనింగ్ క్వశ్చన్స్ కానీ చాలా వరకు ఇంగ్లీష్ మీద ఆధారపడి ఉంటాయి. దానికి ఇంగ్లీష్ వొకాబులరీ అనేది చాలా అవసరం. సో అదేవిధంగా ఏ ఎగ్జామ్ తీసుకున్నా మనకు తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఇస్తే ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఏమన్నా రాంగ్ క్వశ్చన్లో ఏదన్నా తప్పులు ఇచ్చినప్పుడు ఇంగ్లీష్ వర్షన్లో మాత్రమే కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఇంగ్లీష్ పైన అవగాహన ఉండడం, ఇంగ్లీష్ పైన పట్టు ఉండడం చాలా అవసరం. అది మనకు ఇంగ్లీష్ ఎన్ని వర్డ్స్కి మీనింగ్ తెలిస్తే, వొకాబులరీ ఎంత బాగా తెలిస్తే అంత బాగా మనకు ఇంగ్లీష్ మీద పట్టు వస్తుంది. కాబట్టి దానిలో భాగంగా ఇంగ్లీష్ని మనం నేర్చుకోవాలంటే ఏదో గ్రామర్ బుక్ పక్కన పెట్టుకొని అన్నీ నేర్చేసుకుంటే రాదు. సో త్రూ ప్రాక్టీస్ వస్తుంది. కాబట్టి మెయిన్గా నా కాన్సెప్ట్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఏదో బుక్కులు చదవడం కాకుండా న్యూస్ పేపర్లో మనకు డైలీ కొన్ని ఎడిటోరియల్లు వస్తాయి. దానిలో ఇంగ్లీష్కు అత్యంత ఫేమస్ న్యూస్ పేపర్ వచ్చేసి మనకు ద హిందూ న్యూస్ పేపర్ అనేది బాగా ఫేమస్. కాబట్టి దాన్ని తీసుకొని దానిలో ఎడిటోరియల్లో వచ్చే కీవర్డ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్ తీసుకొని వాటి వొకాబులరీ తెలుసుకుంటే మనకు ఇంగ్లీష్ బాగా నేర్చేసుకోవచ్చు. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అని ఈ వీడియో డైలీ చేస్తాను. సో డైలీ ఒక 10 వర్డ్స్ తీసుకొని వాటికి మీనింగ్స్, వొకాబులరీ అని, అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దేనికి సంబంధించినది, దాని యొక్క మీనింగ్ ఏంది, దాని సినానిమ్స్ ఏంటి, యాంటోనిమ్స్ ఏంటి అనేది డీటెయిల్డ్గా ఒక 10 వర్డ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక శాంపిల్గా ఒక క్వశ్చన్, ఒక వర్డ్ కనుక తీసుకున్నట్లయితే ఈరోజు ఎడిటోరియల్లో వచ్చిన వర్డ్ ఇది కూడా ఎక్స్ట్రా వేగన్స్. ప్రొనౌన్సియేషన్ వచ్చేసి ఎక్స్ట్రా వేగన్స్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు నౌన్, అంటే తెలుగులో అయితే నామవాచకం. ఎక్స్ట్రా వేగన్స్ అనేది మనకు నామవాచకాన్ని సూచిస్తుంది. దాని యొక్క మీనింగ్ తెలుగులో చూసుకున్నట్లయితే అతి వ్యయం లేదా దుబారా ఖర్చు. దుబారా ఖర్చు అంటే అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఖర్చు చేయడానికి చేస్తే యూజ్ చేసే ఇంగ్లీష్ వర్డ్ వచ్చేసి ఎక్స్ట్రా వేగన్స్ అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే లగ్జరీ, లావిష్నెస్, అప్యులెన్స్, స్ప్లెండర్, ఇంటెలిజెన్స్ అనే మీనింగ్స్ వస్తాయి. అది సినానిమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సెసివ్, ఎగ్జార్బిటెంట్, ఎక్స్ట్రీమ్, ఇమ్మోడరేట్, ఇనార్డినేట్ అనే వర్డ్స్ మనకు ఎక్స్ట్రా వేగన్స్కి సినానిమ్స్. అంటే ఆల్మోస్ట్ అతివ్యయం, ఎక్కువ ఖర్చు చేయడం, దుబారా ఖర్చు అనే మీనింగ్ వచ్చే విధంగా ఉంటాయి. అదేవిధంగా మనకు యాంటోనిమ్ అంటే, సినానిమ్ అంటే మనకు పర్యాయ పదం అంటారు కదా, అది సేమ్ మీనింగ్ ఉండే పదాన్ని సినానిమ్ అంటారు. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం, దానికి ఆపోజిట్ మీనింగ్ ఉండేది యాంటోనిమ్. ఆపోజిట్ వర్డ్స్ అని కూడా సింపుల్గా అనవచ్చు, యాంటోనిమ్ అంటారు దాన్ని. ఎక్స్ట్రా వేగన్స్కి మనకు ఆపోజిట్ వర్డ్ వచ్చేసి యాంటోనిమ్ వచ్చేసి ఫ్రుగాలిటీ అండ్ సేవింగ్. అంటే సేవింగ్స్ మైండ్ సెట్ ఉండడం. అంటే ఎక్స్ట్రా వేగన్స్ అంటే దుబారా ఖర్చు చేస్తారు. సేవింగ్ అంటే ఖర్చు అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేయకుండా ఎంత అవసరమో అంతే ఖర్చు చేసి చేయడాన్ని దానికి ఆపోజిట్ వర్డ్గా తీసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇలా డైలీ ఒక 10 వర్డ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి మీ ప్రోత్సాహం ఖచ్చితంగా కావాలి. సో ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి చూద్దాం కదా, మ్యాక్సిమం డైలీ చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్.